ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా వందనాలు. మరి పునరుత్థానపు దీవెన ఆశీర్వాదాలు దేవుడు మీకు మీ కుటుంబాలకి దేవుడు అనుగ్రహించును గాక. మరి ఈరోజు బల్లారాధన మీరంతా సిద్ధపడుతున్నారా? మరి ఈరోజు బల్లారాధన కార్యక్రమంలోనికి మీరందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఓ పాట పాడుకొని మరి వాగ్దానాన్ని చదువుకుందాం. సిల్వలో నాకై కాచిను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. సిల్వలో నాకై కాచిను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. ప్రభు ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. ఈరోజు వాగ్దానాన్ని చదువుకుందాం. మొదటి కొరింథీ రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని
ఈ పాత్ర నా రక్తము వలనను కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పాను. ఆమె ఈరోజు అపోస్తులైనటువంటి పౌలు గారు చక్కటి మాటలు ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మరి యేసు ప్రభు యొక్క రక్తాన్ని, శరీరమును త్రాగినప్పుడల్లా కూడా, దీన్ని చేసినప్పుడల్లా కూడా నన్ను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభువారు చెప్తా ఉన్నాడు. నిజంగానే ఈరోజు మరి పునరుద్ధానము, మొదటి పునరుద్ధానము కనుక బల్లారాధన అతి ప్రాముఖ్యమైనటువంటి మరి పునరుద్ధానము, మరి దేవుని యొక్క శరీరమును, దేవుని యొక్క రక్తమును మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి మరి ఈ పునరుద్ధానం. చాలామంది కూడా ఏదో మొదటి ఆదివారం నాడు బల్లారాధన తీసుకుని మళ్ళా మొదటి ఆదివారం వరకు కూడా చాలామంది మరి మందిరంలోనికి కనపడరు. కానీ దేవుడు చెప్తాను, ప్రతి దినము కూడా మనము దేవుని యొక్క శరీరమును, రక్తమును మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుని యొక్క శరీరమును, రక్తమును మనం జ్ఞాపకం చేసుకుంటామో మనకి ఆశీర్వాదములు, దేవుని యొక్క మేలులు మనకి కలుగుతూ ఉంది. ఆయన రక్తము మనకి స్వస్థతను ఇస్తూ ఉంది. ఆయన రక్తము మనల్ని ఐక్యపరుస్తూ ఉంది. అందుకని అపోస్తలుడైన పౌలు గారు చెప్తాను, రొట్టె విరిచిటయందు సహవాసమునందు ఎడతెగక ప్రార్థన చేయమని చెప్తా ఉన్నారు. నిజంగానే మనం ఎడతెగక ప్రార్థన చేసేవారుగా ఉండాలి, దేవునితో సహవాసం చేసేవారుగా ఉండాలి. అలాగే రొట్టె విరిచిటయందు కూడా మరి ఆయనతో సహవాసం చేసినటువంటి వారుగా మనం ఉండాలి. మరి ఈరోజు దేవుని యొక్క రక్తాన్ని మనము తీసుకోవటానికి సిద్ధపాటు కలిగి ఉన్నామా? మనలో ఉన్నటువంటి అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టి మన యొక్క శరీరమును, ఆయన రక్తమును మనము ఆ బలలో వేయటానికి యోగ్యంగా చేయమని ప్రభువుని వేడుకోవాలి. అంత మాత్రం కదా, ఆయన యొక్క శరీర రక్తం తీసుకున్నటువంటి మనము ఆయన యొక్క సిలువను జ్ఞాపకం చేసుకోవాలి. మనందరి పాపముల కొరకు ఆయన విలువైనటువంటి, అమూల్యమైనటువంటి రక్తాన్ని ఆయన కార్చి ఉన్నాడు. ఈరోజు ఆ రక్తం ద్వారా మనకి స్వస్థత, ఆ రక్తం ద్వారా మనకు విడుదల, ఆ రక్తం ద్వారా మనకి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. మరి ఆయన శరీరము కూడా మన కొరకు నిలువెల్లా కూడా ఆయన గాయపరచబడ్డాడు, మరి నలగొట్టబడ్డాడు, మరి విరగొట్టబడి ఉన్నాడు. కాబట్టి రొట్టె విరిచుటయందు దేవుని యొక్క శరీరాన్ని విరుస్తూ ఉన్నాడు మన కొరకు. ఆయన మన కొరకు విరగొట్టబడి ఉన్నాడు. కాబట్టి ఆయన శరీరాన్ని మనము స్వీకరిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా దేవునిలో సిద్ధపాటు కలిగి మనం చేసినటువంటి పాపమును ప్రభు దగ్గర ఒప్పుకుని అయోగ్యంగా కాబట్టి యోగ్యంగా ఆయన యొక్క శరీరాన్ని, రక్తాన్ని ఆయన పాత్రలోని మనం వేయాలి. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధానం ఆయన రక్తమును స్వీకరించడానికి సిద్ధపడతా ఉన్నావా? ఆయన శరీరము తీసుకోవడానికి సిద్ధపడుతున్నావా? అయితే నీలో ఉన్న ప్రతి అతిక్రమం దిద్దుబాటు చేసుకుని నువ్వు సిద్ధపడి దేవుని మందిరంలోనికి వచ్చి ఆయన శరీరమును, ఆయన రక్తమును స్వీకరించు. ఆయన రక్తంలో నీ స్వస్థత, ఆయన రక్తంలో విడుదల, ఆయన రక్తంలో ఆశీర్వాదములు దేవుడిని కొరకు పాల్గొని తీయించాడు. చాలామంది కూడా బాప్తిస్మములు తీసుకుని ఆయన శరీరాన్ని చాలామంది తీసుకుంటలే, ఇంకా ఆయన యొక్క పాత్రలో చేయవేయట్లే చాలామంది. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి అవిధేయతలు ఆ శరీరాన్ని, ఆ రక్తాన్ని తీసుకోకుండా వారిని ఆటంకపరుస్తూ ఉన్నాయి. ఈరోజు ఏ ఆటంకం ద్వారా ఆయన శరీరాన్ని నిర్లక్ష్యపరుస్తున్నావా? మరి ఆయన రక్తాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా? అయితే జ్ఞాపకం చేసుకో, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నువ్వు ఎప్పుడైతే ఆయన పాత్రలోనిది త్రాగుతావో, ఆయన పాత్రలను చేయివేస్తావో, ఆయన శరీరాన్ని స్వీకరిస్తావో, ఆయన రక్తాన్ని నువ్వు స్వీకరిస్తావో, నీలో ఉన్నటువంటి బంధకాలన్నీ కూడా దేవుడు విడుదల చేస్తూ ఉంటాడు. చాలామంది రక్షణ పొందుతున్నారు కానీ బలలో చేయలేకపోతున్నారు. అపవాది ఆ రక్తం దగ్గరకు మనం తీసుకురాలేకపోతా ఉంది, అడ్డంకాలు పెడతా ఉంది. వారిలో కొన్ని దురాత్మలు ఉండి ఆ శరీరంలో చేయలేకపోతా ఉన్నారు. ఈ పునరుద్ధానమందు మీలో ఎవరైనా సరే దేవుని శరీరాన్ని, రక్తాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారేమో, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకోండి.
ఆయన శరీరాన్ని స్వీకరించండి, ఆయన రక్తాన్ని స్వీకరించండి. మీలో స్వస్థత విడుదలవుతా ఉంది. మీలో ఉన్నటువంటి ఆ చిన్నటువంటి అపవాది శక్తులు లయపరచడానికి దేవుడు ఆయన రక్తం ద్వారా మనకు విమోచన ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఎవరు కూడా నిర్లక్ష్యం చేయవద్దు. ఇంకా ఎవరైనా సరే ఇంకా బాప్తిసం పొందని ఎడల దేవుని శరీరాన్ని రక్తాన్ని స్వీకరించడానికి యోగ్యులుగా లేరా? అయితే ఈ యొక్క పునరుత్థానమందు ఈ వాగ్దానం విన్నటువంటి మీరు దేవుని యొక్క పాత్రలో చేయబడటానికి ప్రభు మిమ్మల్ని యోగ్యులుగా చేయలాగిన దేవుని రక్షణ పొందండి. ఇదిగో పరిశుద్ధాత్మను పొందండి. ప్రభు బలలో చేయవేయండి. దైవ ఆశీస్సులు మీరందరూ కూడా పొందండి. కాబట్టి పునరుద్ధానమందు మీరందరూ కూడా సిద్ధపడి మరి దేవుని మందిరంలోకి వచ్చి బలలో చేయి వేయవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు కూడా మరి ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధులైన దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభు. మరి పునరుద్ధానపు దీవెన ఆశీర్వాదాలు బిడ్డలకి కుటుంబాలకి ప్రతి వారికి కూడా మీరు అనుగ్రహించండి ప్రభువా. ఇదిగో తండ్రి, పాత్రలో త్రాగినప్పుడల్లా రొట్టె విడిచినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పి ఉన్నావు. మరి పునరుద్ధానమందు ప్రభువా బిడ్డల సిద్ధపాటు కలిగి నీ మందిరములకు వచ్చి నీ బలలో చేయి వేయటానికి సహాయమును దయచేయండి. ఇంకెవరైతే అయోగ్యంగా ప్రభు ఉంటున్నారో వారిని కూడా యోగ్యులుగా మీరు మార్చండి నాయన. మేము సిద్ధపాటు కలిగి నాయన నీ బలలో చేయి వేయటానికి సహాయమును దయచేయండి. ఈ పునరుద్ధానం ఎంతమంది అయితే సిద్ధపాటు కలిగి వస్తూ ఉన్నారో, బలలో చేయి వేస్తూ ఉన్నారో వారిని, వారి కుటుంబాన్ని, వారి జీవితాలను, వారి భవిష్యత్తుని ప్రభు, వారి యొక్క శరీరంలో ప్రతి ఒక్క అనారోగ్యములు అయా ప్రభు స్వస్థత, విడుదల, నెమ్మదిని, శాంతిని కుటుంబాలకి బిడ్డలందరికీ దయచేయండి. ఇంకెవరైతే రక్షణ పొందలేదో, ఇంకెవరైతే ప్రభు అయోగ్యంగా బ్రతుకుతున్నారో నిశ్చయముగా వారు మారు మనస్సు పొంది ఆయన యోగ్యులుగా మార్చబడటానికి సహాయమును దయచేయండి. ఈ పునరుద్ధానపు దీవెన ఆశీర్వాదాలు బిడ్డలకి కుటుంబాలందరికీ దయచేయండి. ఈరోజు జన్మదినము ప్రభు, ఈరోజు వివాహ దినములు, శుభకార్యములు జరుగుతున్న కుటుంబాలను బిడ్డలను కూడా దీవించండి. సంవత్సరంలో దయా కిరీటంగా ధరింపచేసి ఆశీర్వదించండి నాయన. ఈ దినమంతా కూడా బిడ్డలకు తోడై ఉండి నడిపించండి. యాకోబుకి తోడై ఉన్నట్లుగా మా అందరికి మీరే తోడై ఉండి సహాయమును దయచేయండి. ఎంతమంది అయితే వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారో ప్రభు, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారికి కూడా ఈ పునరుద్ధానపు దీవెన ఆశీర్వాదాలు ప్రతి వారికి బిడ్డలందరికీ కూడా అనుగ్రహించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. ప్రతి వారు కూడా మరి యేసయ్యతో మాట్లాడినటువంటి ఈ కార్యక్రమాన్ని మరి వీక్షించండి. మీ బంధుమిత్రులకు మీరందరూ కూడా షేర్ చేయండి, ఒక లైక్ చేయండి. మీరందరూ కూడా మమ్మల్ని ప్రోత్సాహపరచండి. అలాగే మీకేదైనా ప్రార్థన అవసరతలు ఉంటే మరి ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వబడుతూ ఉన్నాయి. మరి ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరిస్తే మా సంఘం అంతా కలిసి మీ కొరకు ప్రార్థన చేస్తాం. మా ఫోన్ నెంబరు 8247814433 అనేటువంటి ఈ ఫోన్ నెంబర్ని మీరు నోట్ చేసుకుని మాకు మరి మీరు కాల్ చేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు తెలియపరిస్తే మా బేతేల్ ప్రార్థన మందిరం ఉన్నటువంటి ప్రేయర్ టీమ్ ఉంది. మరి మేమందరము మీ కొరకు మరి ప్రార్థన చేస్తాము. మీరు కూడా యేసయ్యతో మాట్లాడే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సాహపరచవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. మరి ఒకసారి మీ అందరికీ వందనాలు. పునరుద్ధానపు దీవెన ఆశీర్వాదాలు దేవుడు మీకు, మీ కుటుంబాలకి దేవుడు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ.